నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో, సంఘ పరిచయలో, ఆర్థిక వ్యవహారాలలో ఇక అంతా అయిపోయింది, ఇక లేదు, నథింగ్ బియాండ్, నో హోప్ ఎట్ ఆల్ అనే స్థితికి వస్తే గనక నేను ఒక సువార్త చెప్తున్నాను, ఏం కంగారు పడకు, మళ్ళీ ఫ్రెష్గా మొదలెట్టేస్తాడు. నమ్ము గట్టిగా. ఒక ఆత్మ కోసం చాలా ప్రయాసపడ్డావా, 10 సార్లు దర్శించావా, సువార్త చెప్పావా, రక్షణకు నడిపించాను, తిప్పబడ్డావా, అంతా అయిపోయింది, ఇక మన ఒక నూతనాత్మ రక్షణ అన్న మూమెంట్లో మొత్తం యూటర్న్ తీసుకు వెనక్కి వెళ్ళిపోయాడా? అయిపోయింది, మొత్తం అయిపోయింది, అవ్వలేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. నేను చెప్తున్నాను, అది మీ కుటుంబ సంబంధాలైనా, మీ ఆర్థిక వ్యవహారమైనా, మీ వ్యాపారమైనా, అదేది కానీ అంత అయిపోయింది, ఇక సాపు చుట్టేసినట్టే, రూపాయి కానికి బేడకి అమ్మేసుకుందాం, ఏమంటే తెగనమ్మేద్దాం, నెత్తినట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాం, అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లా. నేను చెప్తున్నాను, అంతా అయిపోయింది అనిపించడం మోసం కాదు, అబద్ధం కాదు, నిజమే, నిజంగానే అట్లాంటి పరిస్థితి వచ్చింది. అయినా ప్రతిదీ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేయగలడా? గెత్సేమని అరెస్ట్ చేసాం, వాయిస్ లేదు మనోడికి, బొత్సు కత్తిరించు అనేది గొర్రె పిల్ల మౌనం ఉండిపోయాడు, ఇంకా లేదు వాయిస్, కట్ చేసి పడేసాం, అరెస్ట్ చేసాం, 6 కోట్లు తిప్పాం, సిలువేసేసాం, చుట్టి సమాధులు పడితే రాయి పెట్టేసాం, ముద్ర వేసాం, సంఖ్యలు వేసాం, క్లోజ్, దట్స్ ఆల్ అనుకున్నంతసేపు పట్టలేదు, ఫ్రెష్గా బయటకు వచ్చేసి మళ్ళీ యేసు ప్రభు మీద ఇన్ని పేలారు కదా, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడరా, నీ లైఫ్ గురించి మాట్లాడరా, నీ సేవ గురించి మాట్లాడరా, నీ ఫైనాన్స్ గురించి మాట్లాడతారు సార్, దానికి ఖర్చు పెట్టుబడి, వాడికి అర్హత అక్కర్లా, ₹1 రేట్ అక్కర్లేదు, ఎవడైనా మోగుతాడు, దాని కురుంగిపోవడం ఏంటి అసలు? అన్నా నువ్వు అలా మాట్లాడుతూ అక్కడ చూడు, సమాధి, రాయి, ముద్ర, అన్నీ నిజమే, అవన్నీ బద్దలైపోయేది కూడా నిజమే.